గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడదాం అండి. చాలామంది ఇన్స్టెంట్లీగా మనకి అల్ట్రాసౌండ్ చేయించుకొని వేరే కారణానికి చేయించుకొని మనకి ఫ్యాటీ లివర్ అని రిపోర్ట్ ఇచ్చారు సార్, దీనికి ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. అండ్ కొంతమందికి ఏంటంటే సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు, అంటే మన రైట్ హైపోకాండ్రియల్ పెయిన్ కానీ అట్లాగా కొన్ని సిమ్టమ్స్తో వస్తూ ఉంటారండి. బట్ జనరల్గా బేసికలీ ఫ్యాటీ లివర్ దేని వల్ల వస్తుంది అన్నది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఒబెసిటీ, హై కొలెస్ట్రాల్ డైట్, at the same time sedentary lifestyle, అండ్ మనకి క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ ఇట్లాంటి డిస్లిపిడీమియా కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మనకి కొంచెం ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇవే కాకుండా ఆల్కహాల్ వాటి వల్ల కూడాను ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత అది ఫర్దర్గా సిరోసిస్కి అట్లా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఆల్కహాల్లో అయితే. అండ్ దీనికి మనం మేజర్గా చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మన ఆల్కహాల్ ఎడిక్షన్ లాంటివి కానివ్వండి, లేకపోతే హై కొలెస్ట్రాల్ డైట్ కానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, ఇవన్నీ పాటించి మనం చేస్తే మేజర్గా వెయిట్ లాస్ అన్నది మనం బాగా చూసుకుంటే లివర్ మీద ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం లివర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ లివర్ ఫంక్షనింగ్ కూడా నార్మల్గా రెస్టోర్ అవుతుందండి. సో ఫ్యాట్ లాస్ ఈజ్ ద కీ టు కంట్రోలింగ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అండి. థ్యాంక్ యూ.